పోనీలే అనుకోవాలి, క్షమించి వదిలేసేయాలి. ఎందుకంటే నిజంగా ప్రేమ కలిగిన వ్యక్తి అవతలి వాళ్ళు చేసినటువంటి అపకారాలని మనసులో పెట్టుకోరు, ఉపకారాలను పెట్టుకొని కృతజ్ఞత కలిగి మేలు చేస్తారు. నేను నీకు ఇంత అపకారం చేశాను, నా ఎడలు ఇంత ప్రేమ చూపుచున్నావు అని ఒకరొకరితో అన్నారు. ఎవరెవరితో అన్నారు? సౌలు దావీదుతో అన్నాడు, నాయనా నీ ప్రాణమును వెతుకుతానికి నేను వస్తే యెహోవా నా ప్రాణమును నీకు అప్పగించినా కూడా నీవు నన్ను ఏమి చేయకుండా వెళ్ళావు. దావీదా నాయనా నీవు నాకంటే నీతిమంతుడవు, యెహోవా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించుగాక అన్నాడు. ఆశీర్వదిస్తాడు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అగుదు అన్నాడు. అంతేనా? అన్నలారా భయపడకుడే, నా కీడు నిమిత్తం మీరు ఇది యోచించితిరి కానీ మనందరి మేలు నిమిత్తము మన దేవుడైన ప్రభు ఇది జరిగించాడు. అన్నలారా నేను మీకు ఏదన్నా కీడు చేస్తానేమో అనుకోవద్దు, నేను మిమ్మల్ని పోషించేదను అన్నాడు. బాబా బాబా ఎవరో యోసేపు ఎవరితో అన్నాడు? తనని సంతలో గేదె నమ్మినట్టు అమ్మిన అన్నల్ని దేవుడు తీసుకొచ్చి ఆయన కాళ్ళ ముందు పడేస్తే తను బయలుపరుచుకున్న తర్వాత నేనన్నా మీ యోసేపుని అన్నప్పుడు వాళ్ళు భయపడి దూరంగా జరుగుతారు. అప్పుడు అంటాడు, వాళ్ళని పట్టుకొని ఎలుగెత్తి ఏడ్చి, నేను మీకు ఏదన్నా అపకారం చేస్తానేమో అనుకోవద్దు, మీరు నన్ను బాధ పెట్టారు తెలిసి తెలియక, నా మీద ఉన్న కోపంతో మీరు నాకు కీడు చేయాలని ఇది చేశారు. ఎట్లా? కానీ ఇది మన అందరి కడుపు నింపడానికి, మనందరినీ కరువు కాలంలో బ్రతికించడానికి దేవుడు మన మేలు కోసం ఉద్దేశించాడన్నా. నేను మీకు ఏదన్నా చేస్తానని మీరు అనుకోవద్దు, నేను మిమ్మల్ని పోషించేదను, నేను మీకు మేలు చేసేదను అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలా? అదే ఇంత దుర్మార్గం వారి ఎడలో మనం జరిగించాం, వాడు యోసేపుని మనం చంపబోయాం, అమ్ముకున్నాం, వాడు చూడరా మనల్ని పోషిస్తానంటున్నాడు, భార్యా బిడ్డలతో సహా రెండన్నా అంటున్నాడు రా. మనం ఇంత దుర్మార్గం చేస్తే వాడు చూడరా మనం మేలు కోరుతున్నాడు. ఇంత నీతిమంతున్నా మనం అమ్ముకున్నాం, ఇంత మంచివాడినా, అందుకే రా దేవుడు వాడి కాళ్ళ మీద మనం పడేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం. అమ్ముకున్న వాళ్ళే వచ్చి కాళ్ళు పట్టుకొని నువ్వే మాకు దిక్కనేటట్టు చేశాడు దేవుడు. రోషం గలవాడు నా దేవుడు. ఈరోజు కొంతమంది ఆట ఆడుకుంటుండొచ్చు, నిన్ను ఏడిపిస్తుండొచ్చు, అవమానపరుస్తుండొచ్చు, నలుగురిలో నవ్వుల పాలు చేస్తుండొచ్చు, నీ గురించి చిలువలు పలువలుగా ప్రచారం చేస్తుండొచ్చు. ఒక రోజు ఉంది, మొత్తం వచ్చి నీ కాళ్ళ ముందు పడేటట్టు నా దేవుడు చేయగలడు. నా దేవుడు రోషం కలిగిన దేవుడు, మహాపరాక్రమశాలి. అది సాధిస్తావు నువ్వు, నా దేవుడు చేస్తాడు. యోసేపును దీవించినట్లు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు నా దేవుడు. నువ్వు దీనంగా కన్నీళ్లతో ఆయనకి వెళ్ళి చూడంతే, వాళ్ళకి తెలియదులే ప్రభు అనుకో. గుర్తుపెట్టుకో, నీ కాళ్ళ దగ్గరికి వాళ్ళని రప్పిస్తాడు, అప్పుడు నువ్వు వాళ్ళ మీద సాగించుకోవద్దు. మీరు నా గురించి ఎలా అంటరే, ఇలా చేస్తే అలా అనొద్దు. వాళ్ళు ఖచ్చితంగా దేహీయం నీ దగ్గరికి వస్తారు. అప్పుడు యోసేపులాగా నువ్వు అను, నేను మిమ్మల్ని పోషించేదను అను, నేను మిమ్మల్ని ఆదుకునేదను, నేను మీకు మేలు చేసేదను అను. ఖచ్చితంగా ఆ రోజు ఒక రోజు రాబోతుంది, మున్ముందు దినాలలో ఎదురు చూడంతే జరిగిద్ది. నీ ముందుకే వచ్చి సిగ్గుపడేటట్టు చేస్తాడు. నిన్ను అనుకున్నందుకు, నిన్ను ఆడిపోసుకున్నందుకు, నిన్ను ఎగతాళి చేసుకున్నందుకు వాళ్ళే సిగ్గుపడి వాళ్ళని వాళ్ళే చీకొట్టుకునే రోజు ఒక రోజు వస్తుంది. ఆ దినాన వాళ్ళని ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన కీడు మర్చిపో, వాళ్ళ ఎడల దేవుని ప్రేమ చూపి అపకారాన్ని మనసులో ఉంచుకోకుండా వాళ్ళకి మేలు చేయి. హల్లెలూయా. జైలు పాలు చేసింది పోతిఫెరో భార్య, ఇప్పుడు అధికారి అయ్యాడు. తీసురండ్రా ఆ సైతాను మొహం దానంటే తెస్తారా తేరా, ఏయండ్రా ఉరేయండ్రా అంటే ఎయిరు. కానీ ఆయనకి టచ్ కూడా చేయలే. ఒకవేళ ఆమె కనపడితే యోసేపు ఏం చేస్తాడో తెలుసా? యోసేపు సైకాలజీని బట్టి చెప్తున్నా, ఏం చేస్తాడు మీరు చెప్పండి? ఆమెను కూడా అంటాడనమాట, అమ్మా నీవు భయపడొద్దు, నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను, నీవు నాకు ఇప్పటికీ తల్లివేనమ్మా అంటాడు ఆయన. అది యోసేపు అంటే. అవకాశం చిక్కింది కదా అని సాధించేవాడు కాదు, సాధించే ఛాన్స్ ఉన్నా పోనీలేని వదిలేసేవాడు, ప్లస్ కాపాడేవాడు.
యోసేపు. అది దేవుని బిడ్డగా మనలో దేవుడు ఆశిస్తుంది. వాళ్ళు చేసిన కీడులు, వాళ్ళు చేసిన అపకారాలు మరచిపోవాలి. నీకు ఎంత ద్రోహం చేశాను, ఏం చేసావు నాకు నువ్వు ద్రోహం, నీ పిచ్చి కానీ ఏం లేదు నేను అవేమి గుర్తుపెట్టుకోవాలా, వదిలేశాను. కాదు నేను సామాన్యమైన విషయం చేయాలని నీ పట్ల నేను చాలా ద్రోహం, అవి ఏం లేవు, వదిలే. ద్రోహం లేదు, పాడలేదు. నువ్వు అనుకున్నావా, నీకు తెలుసా, ఏం లేదు, అదేదో చిన్న శోధన అయిపోయింది, వదిలేసే దాని గురించి. నేను అప్పుడే దాన్ని వదిలేశాను. నువ్వు చెప్తున్నావు కానీ నాకు వినబుద్ధి కూడా కావట్లే, ఏముంది అక్కడ, ఏం లేదు, నువ్వు నాకు ఎంతో ఇష్టం, అంతే, నేను నిన్ను ప్రేమిస్తున్నా, గాడ్ బ్లెస్ యూ, అంతే. అలాంటి హృదయాన్ని సాధన చేయాలి. రండి, తలలు వంచండి, ఒక చిన్న ఆలోచన చేద్దాం, ఈరోజు ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి అంటూ ముందు చెప్పినటువంటి విషయాలు మన మనసులో పెట్టుకోండి. వెనుకున్నవి మరిచి ముందున్న వాటిని పొందడానికి వేగిరపడి నేను పరిగెత్తుచున్నానన్న పౌలు మాట తీసుకొని ఏవి మర్చిపోవాలో, ఏది మర్చిపోకుండా జాగ్రత్త పడాలో ఈరోజు దేవుడు కొన్ని హెచ్చరికలు మనకిచ్చాడు. మన దోషాలు దేవుడు క్షమించాడు. క్షమించిన దోషాలను మళ్ళా ఎత్తి నువ్వు మాట్లాడొద్దు, వదిలేసాయి. దేవుడు వదిలేశాడు, నువ్వు వదిలేసాయి. ఇతరుల ఎడల నువ్వు చేసిన మేలును మర్చిపో, వారు నీకు చేసిన మేలు గుర్తుపెట్టుకో. ఇతరులు నీ ఎడల చేసిన కీడును మర్చిపో, అపకారాన్ని మనసులో ఉంచుకోవద్దు, పోనీలే అనుకో. ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను తీసుకొచ్చాడో అది మర్చిపోవద్దు. అంతేకాదు, దేవుడు నీ కొమ్మును హెచ్చించినప్పుడు, నీ తలను పైకెత్తినప్పుడు, నిన్ను అవహేళన చేసిన వారు నీ ముందుకు వచ్చినప్పుడు వారిని ఇబ్బంది పెట్టొద్దు. క్షమించి యోసేపు అన్నట్టు నేను మిమ్మల్ని పోషించేదను అను, నేను మిమ్మల్ని ఆదుకుంటాను అను. ఆఖరిగా దేవుని కొరకు నువ్వు ఎంత చేశావో అది మర్చిపో, ఇంకెంత చేయాలో దాని గురించి ఆలోచించు. ఆ రోజు అంత చేశాను, ఈరోజు ఇంత చేశాను, అలా చేశాను, ఇలా చేశాను, ఇవన్నీ పక్కన పెట్టాయి. ఇంకా బోల్డ్ అంత చేయాల్సింది ఉంది. నీకు ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకో. అలాగే దేవునితో చేసిన తీర్మానాలు రద్దు చేసుకోకుండా జాగ్రత్త పడు. ఆ తీర్మానాలు స్థిరపరచమని ప్రార్థన చేయి. సేవలోకి వచ్చి కూడా వెనక్కి జారిపోయిన వారికి హెచ్చరిక. దేవుడు మళ్ళొక్కసారి నేను దర్శిస్తున్నాడు, సరి చేసుకొని తిరిగి దేవుని సేవ వైపు మళ్ళు. గొప్ప కోసమో, గుర్తింపు కోసమో, గిట్టుబాటు ధర కోసమో, డబ్బు కోసమో, ఘనత కోసమో, పేరు కోసమో కాదో, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం సేవకి రా. అప్పటికి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరగవు. దేవుడు నమ్మదగిన వాడు, తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు, పోషిస్తాడు. నశించిపోతున్న ఆత్మల రక్షణ కార్యం వదిలేసి సేవకు వచ్చినట్టు వచ్చి మళ్ళా లోకానుసారమైన వాటిలో పడిపోతున్న సోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాటలని, హెచ్చరికల్ని గైకొని జాగ్రత్త పడి సరిదిద్దుకొని దేవుని పని కొరకు సిద్ధపడు. కృప మనందరికీ తోడై ఉండును గాక.